భారతదేశ ప్రభుత్వము కేంద్ర క్యాబినెట్ 83 తేజస్ మార్క్ 1A లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ కొనుగోళ్లకు ఆర్డర్ శాంక్షన్ చేసింది. భారతదేశానికే చెందినటువంటి అంటే మన దేశానికే చెందినటువంటి దేశీయ రక్షణ ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ పిఎస్యు ఈ తేజస్ మార్క్ 1A లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ను తయారు చేస్తుంది, మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ 83 LCA తేజస్ మార్క్ 1Aలకు టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 45,696 క్రోర్స్, 45,696 కోట్ల బడ్జెట్. ఇది డెఫినెట్గా దీన్ని మనం ఆహ్వానించాలి. ఎందుకంటే ఆర్డర్లు లేక ఇబ్బందుల్లో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి ఇది ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది. దేశీయ రక్షణ తయారీ రంగానికి ఇది బూస్ట్ ఉంటుంది, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కు. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇది ఉపయోగపడుతుంది. సో అందువల్ల మనం గ్యారంటీగా దీన్ని ఆహ్వానించాల్సిన నిర్ణయం, వెల్కమ్ చేయాల్సిన నిర్ణయం. సో అయితే దీంట్లో లెక్కలు తీస్తే ఒక ఆసక్తికరమైన అంశం కూడా ముందుకు వస్తుంది. ఇప్పుడు 45,696 క్రోర్స్ రూపీస్, ఇది 83 ఎయిర్క్రాఫ్ట్స్, అంటే అప్రాక్సిమేట్గా ఒక్కొక్క తేజస్ మార్క్ 1 ఎయిర్క్రాఫ్ట్ 550 క్రోర్స్ అవుతుంది, ఒక్కొక్కటి 550 కోట్లు అవుతుంది. సో ఇది యాక్చువల్గా గతంలో తయారు చేసిన తేజస్ కన్నా కూడా అత్యాధునికమైంది. కానీ ఇందులో యాక్చువల్గా ఎయిర్క్రాఫ్ట్ కాంపోనెంట్ చాలా తక్కువ. ఈ 45,696 క్రోర్స్లో యాక్చువల్లీ ఎయిర్క్రాఫ్ట్ కాంపోనెంట్ 26,145 క్రోర్స్ మాత్రమే, 26,145 కోట్లు. అంటే ఈచ్ ఎయిర్క్రాఫ్ట్ ఖరీదు 315 కోట్లు, 315 క్రోర్. మరి 315 క్రోర్ ఎందుకు 550 క్రోర్ అవుతుంది అనేది గనక మనం వివరాలను పరిశీలిస్తే ఒక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ వస్తుంది. ఇందులో ట్యాక్సెస్ 20%, అంటే సుమారు 9,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులు. ఇక ఇతర అంటే సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటికి మిగతా డబ్బులు ఖర్చు అవుతాయి. డెఫినెట్గా మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. ఎందుకంటే 2 ఎయిర్ బేసుల్లో వీటిని ఒక్కొక్క ఎయిర్ బేస్లో 2 స్క్వాడ్రన్లను అంటే ఈ తేజస్ ఎయిర్క్రాఫ్ట్లను ఒక దగ్గర పెట్టాలి. ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, పైలట్లకు నిరంతరం ట్రైనింగ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపితే తడిసి మోపడే 550 కోట్లు అవుతుంది ఒక్కొక్కటి. కానీ ఇందులో ఆ మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమే, కాదని ఎవరన్నారు. ఇప్పుడు నువ్వు కారు కొన్నప్పుడు అవసరం వస్తే కారుకో షెడ్ తయారు చేసుకుంటాం. లేదు, షెడ్ లేకపోతే కార్ పార్కింగ్ ఫెసిలిటీ లేదనుకోండి, ఎండకి వానకు కారు తడవకుండా ఒక షెడ్ తయారు చేసుకుంటాం. సో ఆ రకంగా సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరము. దానికి ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటాం, దానికో వర్క్షాప్తో కాంట్రాక్ట్ పెట్టుకుంటాం, అవన్నీ తప్పవు. సో ఈ మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్పదు. కానీ ఇందులో ఇంట్రెస్టింగ్ క్వశ్చనబుల్ యాంగిల్ ఏంటంటే 9,000 crore ట్యాక్సెస్ వేస్తున్నారు, 20% ట్యాక్సెస్. అంటే 315 crore ఒక్క తేజస్ యుద్ధ విమానం తయారైతే 70 కోట్లు ఒక్కొక్క దాని ట్యాక్సే, అంటే సుమారు 70 crores, అంటే మోర్ దెన్ 20%. సో ట్యాక్సెస్తో కలుపుకుంటే 385 crores అవుతుంది. సో మరి ఒక్క యుద్ధ విమానం మీద 70 కోట్ల ట్యాక్స్ వేసింది ఏంటి? సో ఇదొక విచిత్రం. ఇప్పుడు మీకు అమెరికాతో సహా పెద్ద ఎత్తున డిఫెన్స్ను ఎక్విప్మెంటు, అలాగే వెపనరీ అంటే రక్షణ పరికరాలు, యంత్రాలు, యుద్ధ విమానాలు, ఆయుధాలు తయారు చేసే దేశాల్లో ఎక్కడా కూడా ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ పైన ట్యాక్స్ ఉండదు. సో కానీ మన దేశంలో మాత్రం మన ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తుంటే దానిపైన ట్యాక్సెస్ వేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అసలు పన్నులు వేసేది ఎవరు? కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. పన్నులు చెల్లించాల్సింది ఎవరు? కేంద్ర రక్షణ శాఖ. ఇంతకన్నా మూర్ఖత్వం ఉంటుందా? అంటే ఒక చేయితో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, ఇంకో చేయితో కేంద్ర ప్రభుత్వమే డబ్బులు తీసుకుంటుంది. అంటే అల్టిమేట్గా మీరు అనొచ్చు, సార్ లాస్ ఏం లేదు కదా సార్,
ఇప్పుడు 9,000 crore రక్షణ శాఖ చెల్లిస్తుంది, ఆర్థిక శాఖకి వెళ్ళిపోతుంది, అంతే కదా. అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వ కిట్టీలోనే పడుతుంది కదా అని మీరు అనొచ్చు, కరెక్టే. కానీ దీంట్లో వచ్చే సమస్య ఏంటంటే రక్షణ బడ్జెట్ 9,000 కోట్లు తగ్గిపోతుంది. సో అంటే నువ్వు దేశ రక్షణకు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వాటి మీద పన్నుల రూపంలో తీసేసుకుంటున్నావు. సో దేశ రక్షణకు స్పెండ్ చేయాల్సిన 9,000 కోట్లు పన్నుల రూపంలో 9,000 crore తిరిగి కేంద్ర ప్రభుత్వమే తీసేసుకుంటుంది. సో ఇది మొదటి ఇంప్లికేషన్. ఇంకొక రెండవ ఇంప్లికేషన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 83 తేజస్ LCA Mark 1Aలను కొనడమే కాకుండా ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయాలి అనేది కేంద్ర రక్షణ శాఖ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు ఇచ్చిన మ్యాండేట్. అంటే మీరు మన దేశ సైన్యం అవసరాలు తీర్చడమే కాకుండా మీరు ఎగుమతి కూడా చేయండి అని. ఎందుకంటే ఎగుమతి కూడా చేసినప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు 83 ప్రొడ్యూస్ చేసిన మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఒక కాస్ట్ ఉంటే నువ్వు ఒక బయట నుంచి ఒక 100 or 200 తేజస్ Mark 1Aలకు ఆర్డర్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ తగ్గిపోతుంది. అంటే అప్పుడు మన కంట్రీకి చౌకగా LCA తేజస్ Mark 1Aలు అందుతాయి. ఎందుకంటే ఈ తేజస్ Mark 1A దాని సైనిక పాఠం కంబాట్ కెపాసిటీ అంటే యుద్ధ పాఠవంలో కానీ అలాగే కాస్ట్లో కూడా ఇట్ ఈస్ ఇంటర్నేషనల్లీ కంపీటింగ్. అది గొప్పతనం. దీన్ని అంతకుముందు రాఫెల్ యుద్ధ విమానాలప్పుడేమో HALకు చేత కాదు, అది వేస్ట్ సంస్థ అని చెప్పి ఒక చిత్రీకరించారు. కారణం అనిల్ అంబానీ కాంట్రాక్ట్ ఇప్పించేందుకు. కానీ వాస్తవంగా ఆ రోజు కూడా నేను చెప్పాను మన HAL గొప్పతనం ఏంటని చెప్తూ తేజస్ ఎయిర్క్రాఫ్ట్ను తయారు చేసిన సంస్థ అని. ఇప్పుడు ఇది ఇంకా అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ తేజస్. వాస్తవంగా ఇప్పుడు దీనికి పోల్చగలిగిన యుద్ధ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏంటంటే యుద్ధ విమానం ఏంటి అంటే చైనా తయారు చేస్తున్నటువంటి JF థండర్ అనే సంస్థ, JF-17 థండర్. సో ఈ యుద్ధ విమానము $25 to $30 million అవుతుంది ఒక్కొక్కటి. అంటే డాలర్లో చెప్తే నేను ఇంతకుముందు 315 కోట్లు అన్నాను, అది రూపీస్లో. డాలర్లో చూస్తే అది 43 millions ఒక్కటి అవుతుంది. సో 43 millionsకు ఇండియాలో ఒక్క LCA తేజస్ Mark 1A ఉత్పత్తి చేస్తున్నాం. అది మీకు చైనాది అయితే JF-17 థండర్ 25 to 30 million పర్ ఎయిర్క్రాఫ్ట్ అవుతుంది. అంటే మీరు అనొచ్చు మరి అది $25 to $13 million అవుతుంటే మనది 43 million కదా అని. కానీ కంపారిటివ్లీ టు JF థండర్తో పోలిస్తే మన LCA Mark 1A చాలా మోడర్న్, చాలా అప్డేటెడ్ వర్షన్. అందువల్ల ప్రపంచ మార్కెట్లో ఈ JF-17 థండర్ చైనా యుద్ధ విమానంతో పోటీ పడగలిగేటువంటి ప్రైస్లో పోటీ పడగలిగేటిది తేజస్ Mark 1A అని రక్షణ రంగ నిపుణులే చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ఎ బెటర్ ప్రైస్ కంపేర్ టు చైనాస్ కూడా. సో చైనా మనకు తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రపంచంలోనే చైనా లీడర్. సో ప్రపంచంలో మ్యానుఫ్యాక్చరింగ్లో లీడర్ అయిన చైనాతో పోటీ పడగలిగే స్థాయిలో మన భారతీయ కంపెనీ, అది కూడా మన భారత ప్రభుత్వ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తేజస్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ Mark 1Aను తయారు చేస్తుంది. అది మనం గర్వించదగినటువంటి విషయం. సో అందువల్ల కంపీటింగ్లో చూస్తే దాని క్వాలిటీతో చూస్తే దాని కంబాట్ కెపాసిటీతో చూస్తే ఈ 30 crore చైనాది దొరికినా మన 43 crore కూడా ఇంకా చీపే. అందువల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో మన తేజస్ Mark 1Aకు మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. కానీ ఏం చేస్తుంది మన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దానిపైన పన్నులేస్తుంది. పన్నులేసే వరకు ఏమవుతుంది, $43 million ఒక్కటి ఉన్న కాస్ట్ కాస్త $53 million పర్ వన్ LCA తేజస్ Mark 1A వస్తుంది. అంటే ఒక $10 million ఓన్లీ ట్యాక్సెసే. సో దీని ఫలితంగా ఏమవుతుందంటే ఇంటర్నేషనల్గా మనకు కంపీటింగ్ ప్రైస్ కాకుండా పోతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం పన్నులు వేయడం ద్వారా భారతదేశ రక్షణ శాఖ కొంటున్న 83 తేజస్ Mark 1Aలకు ఇబ్బంది లేదు. ఎందుకంటే అది రక్షణ శాఖ ఇస్తుంది, ఆర్థిక శాఖ తీసుకుంటుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే రక్షణ బడ్జెట్కు 9,000 కోట్లు తగ్గిపోతుంది. కానీ ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు మనది కంపీటింగ్ ప్రైస్ కాదు. అంటే మన తేజస్సును మనమే అంతర్జాతీయ మార్కెట్లో దెబ్బతీసుకుంటున్నాం. ఫలితంగా చైనా వాడు లాభపడుతున్నాడు. సో చైనా వాడు ట్యాక్సెస్ లేకుండా దాన్ని అమ్ముకుంటున్నాడు. సో ఆటోమేటిక్గా మన దానికన్నా చైనా వాడిని కొనే ప్రమాదం ఉంటుంది. అందువల్ల భారత ప్రభుత్వం తన పన్నుల విధానం ద్వారా దేశీయ రక్షణ ఎగుమతుల్ని నిర్వీర్యం చేయడం ఏంటి అనేది ఇవాళ రక్షణ రంగ నిపుణులు వేస్తున్నటువంటి ప్రశ్న.